ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆ క్షణం వరకు విన్నట్టు మౌనంగా తలుపుతుంది. కాని మళ్ళీ మొదలే. వాళ్ళు మనసులోకి రాగానే మళ్ళీ వాళ్ల గురించి ఆలోచిస్తుంది. దేనికిరా? దేనికింత చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నావు? వేరే దారే లేదన్నట్టు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు. అంటే మీ వదినని డైవర్ట్ చేయడం అంత ఈజీ అంటావా? తనకి ఎలా నచ్చజెప్పాలో నాకు చేత కావట్లేదంటావా? వదిన్ని డైవర్ట్ చేయడం ఎలాగో నీకు తెలియట్లేదు అంటున్నాను. ఒక చిన్న పని చేయరా, అంతా సెట్ అయిపోతుంది. ఏం చేయమంటావు? వదిన్ని ఎలాగోలా నీ సాయం అవసరమని హాస్పిటల్కి తీసుకొచ్చేయి. ఇంట్లో హరి బయటికి వెళ్ళిపోతాడు. ఆంటీ ఏదో పనిలో ఉంటుంది. శక్తి, సౌమ్య వదిన్తో మాట్లాడరు. ఒంటరిగా ఉంటే పిల్లల ఆలోచనలే మొదలో మెదులుతూ ఉంటాయిరా. అదే ధ్యాసలో ఉంటుంది. నువ్వు తనని హాస్పిటల్కి పూర్వంలా పిలిచి అప్పటి పనులు దాంతోపాటు మేనేజ్మెంట్ అప్పగించావనుకో, వదిన ఆ పనిలో పడి డైవర్ట్ అవుతుంది. వర్క్ మీద డెడికేషన్ చూపించే తత్వం కదా, బాగా ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు పిల్లల ఆలోచనలు ప్రతి క్షణం వదిన మనసులోకి రావురా. ఏమంటావు? ఆలోచించుడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వదిన్ని బిజీగా ఉంచడమే బెటర్ అని నాకు అనిపిస్తోంది. నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదురా? నువ్వు వదినలాగే పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి. సరే, ఆలోచన ఎవరిదైతేనే ముందు ఇంప్లిమెంట్ చేసేరా. సరేరా, నీ సజెషన్ చాలా బాగుంది. ఐ విల్ డూ ఇట్. హలో బాలు. అక్క కాలేజ్కి వెళ్ళావా? రిజల్ట్స్ చూసుకున్నావా? ఏంటక్క పొజిషన్? చూసుకున్నాను రా బాలు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. 92% తెలుసా? అది నీ అక్క ధరణి అంటే. ఓ వెరీ గుడ్ అక్క. కంగ్రాట్స్ అక్క. అవును, ఈ గుడ్ న్యూస్ నువ్వు నాన్నకి చెప్పావా? లేదురా, ఇప్పుడే రిటర్న్ అయ్యాను. చెప్దాం అనుకున్నాను, ఈ లోపు నువ్వు ఫోన్ చేశావు. సరే అక్క, అర్జెంట్గా నువ్వు నాన్నకి చెప్పు. ఆయన చాలా సంతోషపడతారు. నీకు మర్చిపోలేని గిఫ్ట్ కూడా ఇస్తారు తెలుసా? నాకు గిఫ్ట్లేం అవసరం లేదురా. నాన్న హ్యాపీగా ఫీల్ అయితే చాలు. సరే అక్క, మూవ్ ఆన్. ధీరజ్ ఏంటి వీడియో కాల్ చేస్తున్నాడు? మళ్ళీ చేస్తున్నాడేంటి? ఏంటి ఇన్నిసార్లు చేస్తున్నాడు? అసలు ఏంటి ధీరజ్ బాధ? ధరణి, ఒక్క నిమిషం ధరణి, ప్లీజ్ ధరణి, నువ్వు కట్ చేయకు. ప్లీజ్ ధరణి, నువ్వు కట్ చేయకు. నేనేదో సోది మాట్లాడి నీ టైం వేస్ట్ చేయను. మళ్ళీ మళ్ళీ లవ్ మ్యాటర్ కానీ మ్యారేజ్ మ్యాటర్ కానీ నీతో డిస్కస్ చేసి నిన్ను విసిగించను. లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు ఇదేమన్నా లాస్ట్ కలయిక అన్నావు కదా, అందుకే నేను కూడా మళ్ళీ నీకు కనపడకూడదని డిసైడ్ అయ్యాను. చివరిసారిగా నిన్ను చూసి నీకు గుడ్ బై చెప్పి నా లైఫ్కి నేనే ఎండ్ కార్డ్ వేసుకుందాం అనుకున్నాను. ఐ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్. ఈ లోకం మీద విరక్తి కలిగింది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకే అందరికీ బాయ్ చెప్పి ఐ వాంట్ టు లీవ్. ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను.
వెళ్ళిపోతున్నాను ధరణి. బాయ్. ధీరజ్, ఏంటా మాటలు? అసలు అసలు ఇప్పుడు ఎక్కడున్నావు? మరో లోకానికి అడుగు దూరంలో, ఆకాశానికి చాలా దగ్గర కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పైన ఉన్నాను. అదిగో నువ్వే చూడు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే, మన పెళ్లికి ఎవరు అడ్డు రాకపోతే, నేను ఈ జన్మలో కోరుకున్న నిన్నే నా భార్యగా ఆ జన్మలో కూడా కోరుకుంటాను. నువ్వే కావాలని దేవుణ్ణి వేడుకుంటాను. ఈ క్షణంతో నా లైఫ్ ఎండ్ అయిపోయింది. దిస్ ఇస్ ద లాస్ట్ డే. ఇంక ఈ ధీరజ్ ఈ లోకంలో లేడు. నేను ఏ లోకంలో ఉన్నా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి ధరణి. అదేదో ఓల్డ్ సాంగ్ ఉంది కదా, ఎక్కడున్నా ఏమైనా నీ సుఖమే నేను కోరుకున్నాను అంటూ. అలాగే నేను కోరుకుంటున్నాను, నువ్వు హ్యాపీగా ఉండాలి ధరణి. ఎస్, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇక ఇక్కడి నుంచి నేను దూకేస్తాను. ధీరజ్, తొందరపడకు. పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు చేయకు. చచ్చిపోతే ఏమొస్తుంది? మరణం, మృత్యువు, డెత్. నథింగ్ కరుకునే ఈ లోకంలో ఉండడం కంటే మరో లోకం. మంచివాడినైతే స్వర్గానికి, చెడ్డవాడినైతే నరకానికి. అయినా ఏ లోకానికి వెళ్ళిపోతే ఏముందిలే. ఈ లోకం వదిలిన తర్వాత చూడు, అనవసరమైన మాటలు మాట్లాడి అందరినీ భయపెట్టాలని చూడకు. ముందు నీ ఆలోచన విరమించుకో. నథింగ్. మై డెసిషన్ ఈస్ టేకెన్. నో మోర్ థాట్స్. ఇట్ మే బి ద లాస్ట్ మీట్ విత్ యు. చెప్పింది చాలు. అసలు నువ్వెక్కడున్నావు? ఇంకెక్కడుంటాను ధరణి? మా ఇంటికి దగ్గరగా ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర చనిపోవడానికి రెడీగా ఉన్నాను. బాయ్ ధరణి. గుడ్ బాయ్. ధీరజ్, 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 ఆగు. ధీరజ్, అమ్మా, ధీరజ్ నా కోసం చచ్చిపోవడం అస్సలు బాలేదు. తను చచ్చిపోతే నా మూలంగా చచ్చిపోయాడన్న గిల్ట్ జీవితాంతం నన్ను వెంటాడుతుంది. నిండు ప్రాణం తీసిన పాపం నాకే తగులుతుంది. ఆపాలి, ఎలాగైనా ధీరజ్ని ఆపాలి. ఇప్పుడు చూడు, పరిగెత్తుకుంటూ వస్తుంది.